కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయడానికి నిర్ణయించింది. అందులో రెండింటిని మన రాష్ట్రానికి మంజూరు చేసింది. అది కూడా మన రాయలసీమకు మంజూరు చేసింది. అది ఈ రాయలసీమలో ఒకటి కడపలో కొప్పర్తిలోను, అట్లే ఇంకొకటి కర్నూలు జిల్లా ఓర్వకల్లులోను ఈ పారిశ్రామిక నగరాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడానికి నిర్ణయించింది. కొప్పర్తిలేమో 2130 కోట్ల చిల్లరతోనూ, అట్లే ఓర్వకల్లో 2700 కోట్ల చిల్లరతోనూ పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయడానికి నిర్ణయించడం శుభ పరిణామం. దీనిపైన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం అన్న ఏమంటారో కనుక్కుందాం. అన్న ఏమంటావు అన్న? ఇది ఖచ్చితంగా ఇది మీరు అన్నట్టు శుభవార్తే కాదు, రాయలసీమ సమగ్రాభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి కూడా ఇది ఊతమిస్తుంది. ఎందుకంటే ఎస్సీజెడ్ల కేంద్రంగానే పారిశ్రామిక అభివృద్ధి ఉంటుంది అనేది ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఒక వాస్తవం. చాలాసార్లు రాజకీయ పార్టీలు ఏంటంటే మా జిల్లాకు పరిశ్రమ కావాలి, మా జిల్లాకు, అది సాధ్యం కాదు. కొన్ని అడ్వాంటేజ్ ఏ ప్రాంతానికి ఎక్కడ ఉంటాయో అక్కడే కేంద్రీకరిస్తే ఎక్కువ వస్తాయి. అవును, ప్రతి జిల్లా కేటాయించాలని రాజకీయ నిర్ణయాలు చేసుకుంటే కుదరదు. అవును. దీన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రయత్నాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఎట్లా? ఎందుకంటే మీకు శ్రీ సిటీ కూడా ఉంది. శ్రీ సిటీ కూడా ఉంది. మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు ఒక ప్రయత్నం చేశారు. రాబోయే 40-50 ఏళ్ళ తర్వాత భారతదేశం కానీ ప్రపంచం కానీ సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, అంటే సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటే కేంద్రీకృతమైనటువంటి చోటే పరిశ్రమలు వస్తాయి అనేది ఒక లాజిక్ చేసుకొని ఎస్సీజెడ్లు ప్రోత్సహించాడు. దాన్ని అందిపుచ్చుకున్న ముఖ్యమంత్రి ఎవరన్నా దేశంలో రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40-50 ప్రయత్నాలు చేసినాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు గురైనాడు. ఎందుకని? కారణం ఏంటంటే ప్రతి చోట 10,000 ఎకరాలు 12,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకోవడం, లేకపోతే అసైన్ భూములు అక్వై చేసుకోవడం, ప్రభుత్వ భూములు ఇవన్నీ చేయడం ద్వారా అంటే 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు శ్రీ సిటీ అంటే అందరూ అద్భుతాలు అంటారు. అవును, కానీ 15-20 ఏళ్ళ క్రితం శ్రీ సిటీ పుట్టినప్పుడు దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నేను కూడా పాల్గొన్నా విద్యార్థి నాయకుడుగా. అంటే ఆ రోజు దురదృష్టి లేదు. అందువల్ల ఇది 12,000 ఎకరాలు సార్ అంటే దీనిలో తినేస్తారేమో అంటే ఎంతసేపు భూమి ఇంత తీసుకుంటున్నారనే అదే వెళ్ళిపోయింది. అయినా అంత అవసరమా? ఏంది 12,000 మీరులాగా 12,000 ఎకరాలు? ముఖ్యంగా కొప్పర్తులు అయితే రైలు విమానాశ్రయానికి ఒక 2,000 ఎకరాలు, ఇంకో 10,000 ఎకరాలు దాకా ఈ ఎస్సీజెడ్ లాగా ట్రై చేయడు. అప్పుడేమంటే ఉన్న బుద్ధున్నోడు 2,000 ఎకరాలు, తిరుపతికి 500 ఎకరాలు. రాజశేఖర రెడ్డి ఎప్పుడు 40-50 ఏళ్ళ తర్వాత ఆలోచించేవాడు, ముందు చూపుతో. ఆ రకంగా ఎస్సీజెడ్లు ఆయన క్రియేట్ చేయడం వల్ల మన రాయలసీమలో లేపాక్షాబు, అనంతపురం కానీ, ఓర్వకల్ కానీ, ఈ కొప్పర్తి కానీ, తిరుపతిలో శ్రీ సిటీ ఉదాహరణ రాయలసీమలో ఈ 4 చేయడం వల్ల ఈరోజు ఏమైంది, శ్రీ సిటీ ఒక వరమైంది. దాదాపు ఇప్పుడు మనకు 2014 నుంచి 2024 విభజన తర్వాత చూసుకున్నా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన అన్ని రకాల పెట్టుబడులు లెక్కేసుకుంటే 40-50% పెట్టుబడులు శ్రీ సిటీలో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే రాయలసీమలో ఎందుకు సక్సెస్ అయింది, అన్ని ప్రాంతాల్లో ఎస్సీజెడ్లు పెట్టినా రాయలసీమలో సక్సెస్ రేట్ ఉన్నట్టుగా ఇంకెక్కలేదు. మనకు ఆసియాలోనే హైయెస్ట్ సక్సెస్ ఎస్సీజెడ్లో ఒకటి శ్రీ సిటీ. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి విస్తారమైన భూమి ఉంది రాయలసీమలో, రెండోది మంది వాతావరణ సమతుల్యత ఉంటుంది, అబ్నార్మల్ సిచ్యువేషన్ ఉండదు. మనకు తిరుపతి చరిత్రలో చూసుకుంటే 100 ఏళ్ళు వెనక్కిపోతే మనకు భూకంపాలు కానీ ఏం లేవు. మీకు 40 రోజులు అతలాకుతలైన చెన్నైలో వచ్చినప్పుడు తిరుపతి పరిస్థితి ఏంది లేదు. అప్పుడు కొన్ని కంపెనీలు డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం తిరుపతిలో పెట్టుకున్నాయి షెల్టర్గా. అట్లాంటి అడ్వాంటేజ్ సిచ్యువేషన్ తిరుపతికి ఉంది. మనకు బెంగళూరు, చెన్నైకి దగ్గరగా ఉన్నాం. చాలామంది ఏమనుకుంటారంటే బెంగళూరు మామూలుగా ఆంధ్రప్రదేశ్ చుట్టూ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఉండడం డిసడ్వాంటేజ్ కూడా. ఏ కంపెనీ వచ్చినా అడిగిపోతాయి. కానీ మనకు దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అది ఎక్సెస్ అయిపోయింది అనుకోండి, అనివార్యంగా పక్కన అందుకుంటాయి కదా. ఆ పక్కన అందుకునే కెపాసిటీ హిందూపురంకి, తిరుపతి మాత్రమే ఉంది. దీన్ని గమనించి రాజశేఖర రెడ్డి గారు శ్రీ సిటీని సృష్టించాడు. ఈరోజు 60-70 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, 50,000 మందికి ఉద్యోగాలు ఆడొచ్చేసాయి. ఇక్కడ రెండోది కొప్పర్తి. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మొదట అభినందించాలి. వాళ్ళు ఈ సందర్భంగా ఇస్తే పెద్ద ఊతం ఇస్తుంది. ఆ 2 ఎస్సీజెడ్లు లైన్లోకి వచ్చేస్తాయి. అందులో ఇక్కడ 2 అంశాలు ప్రస్తావన, రాయలసీమ సహసిద్ధమైన అనుకూలత అంశాలు ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకున్న అవగాహన మేరకు మన తిరుపతి పార్లమెంట్ సభ్యుడు మన గురుమూర్తి గారు
గురుమూర్తి గారిని ఒక విషయంలో అభినందించాల్సింది ఏంటంటే కేంద్రంలో జరుగుతున్న ప్రతి పరిణామంలో మన ప్రాంతానికి కానీ మన నియోజకవర్గానికి కానీ మన రాష్ట్రానికి కానీ అన్న ఇరికించచ్చా, దాంట్లో లాక్కోవచ్చా అని ప్రతి క్షణం ప్రయత్నించే ప్రయత్నం మాత్రం అభినందించాం. నిజానికి ఆయన తిరుపతి ఎంపీ అభ్యర్థిగా అంటే ఉప ఎన్నిక సందర్భంలో ఆయన తెరపైకి వచ్చినాడు. అప్పుడు ఆయనకి ఎలాంటి రాజకీయ అనుభవం లేదని ఈయన ఏం తరమవుతాడబ్బా, ఏదో జగన్ దగ్గర ఉన్నాడు ఫిజియోథెరపిస్ట్గా అని అప్పట్లో అతని మీద ఎలాంటి అంచనాలు లేవు. కానీ ఈరోజు ఎంపీలు అందరిలో కల్లా ఇతనే బెస్ట్ అనే పరిస్థితి వచ్చింది. ఎట్లా చూడాలా దీన్ని? ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప గురుమూర్తిని ఎవరూ గుర్తించలేదు. ఎందుకంటే గురుమూర్తిని అందరూ ఒక రకంగా చులకన చేశారు. అవును, అంటే ఈయన ఏదో మసాజులు చేసేవాడు, మేనేజ్ చేసేవాడు, ఆ టీవీ డిబేట్లన్నీ అవే గెలిచేంత వరకు. కానీ ఈరోజు ఆ క్యాండిడేట్ తిరుపతి ఎంపీగా ఉండడం ద్వారా అని ఏ పార్లమెంట్లో చర్చ జరిగినా మా తిరుపతికి ఉన్న అడ్వాంటేజ్ అనేది చెప్పడం ద్వారా లింక్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు వచ్చిన ప్రాజెక్ట్ని చూస్తే కొప్పర్తికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ రోజు అనౌన్స్ చేశారు. అవును, ఒకసారి కేంద్ర కేబినెట్ ఆమోదించిందంటే దానికి ముందు మినిమం 6 నెలల సంవత్సరం ఎక్సైజ్ జరుగుతాయి. అవును, సంబంధ డిపిఆర్ రెడీ చేయడంలో ఆ ఎక్సైజ్లో గురుమూర్తి గారి పాత్ర కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఎందుకంటే ఆయనకి ఒక సొంత జిల్లా అనే ఫీలింగ్ అని ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళ నాన్న సృష్టించినటువంటి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్ల రూపాయలు వినట్టు కంపెనీలు ప్రారంభించాడు కదా, ప్రారంభించాడు. అంటే ఆల్రెడీ ఎందుకు అందుకున్నాయి? ఇప్పుడు తెలంగాణ పెద్దగా చెప్పుకుంటాం, ఒకటే వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు 2 వచ్చినాయంటే మన ప్రభుత్వాల కృషి మాత్రమే కాదు, ఆల్రెడీ ఇక్కడ సెటిల్ అయ్యింది అది వ్యవస్థ. ఇప్పుడు శ్రీ సిటీ ఉంది, కొప్పర్తి ఉంది, ఓరవకల్లు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడికి కేంద్ర ప్రభుత్వం చేసింది, ప్రిపేర్ చేస్తాయి. అంటే ముందస్తు వ్యూహంతో రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు ఓరవకల్లు ఇది చేయడం, మన ఎంపీ గురుమూర్తి గారు పదే చేయడం. ఇప్పుడు ఉదాహరణకి ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తిరుపతిలో చేయాలని గట్టిగా ప్రయత్నం చేశాను. అది ఇప్పుడు ఎట్టవరం అయింది. ఇంకొక రాయలసీమలో కడపకి తెచ్చేస్తాం, దగ్గరే కదా. అంటే బేసిక్గా ఎంపీ గారి కృషి, గతంలో ప్రభుత్వం కృషి, ఈ ప్రభుత్వం కూడా దానికి కంటిన్యూ అనేది ప్రభుత్వాల కృషిని, మన తిరుపతి పార్లమెంట్ సభ్యుల కృషిని అభినందించాలి. ఆ రకంగా శ్రీ సిటీకి ఒకటి ఈ రాష్ట్రానికి అడ్వాంటేజ్ అయింది, ఉపాధి కల్పనగా మారుతా ఉంది. రెండోది కొప్పర్తి, ఓరవకల్లు మరో 2 సి సిటీలు కాబోతున్నాయి. ఇవి ఆర్థికంగా ఎట్లా మన రాష్ట్రానికి కానీ రాయలసీమ అభివృద్ధికి కానీ తోడ్పడతాయని అనుకుంటున్నారు? రాయలసీమకు ఖచ్చితంగా పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా చిన్న ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దాంతోపాటు దాని చుట్టూ పెద్ద రియల్ ఎస్టేట్ కానీ వ్యవస్థ వస్తే అదొక బూస్ట్ అవుతుంది. అన్నిటికన్నా మించి నేను శ్రీ సిటీ లెక్కలు తీసుకున్నా. శ్రీ సిటీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఖర్చు ఎంతో తెలుసా? బిలో 1,500 కోట్లు. అంతేనా? అంటే ఇప్పుడు మనం కొన్ని కంపెనీలకు ఇచ్చే రాయితీలు చూసుకుంటే కళ్ళు తెరస్తాయి, 100 కోట్లు ఖర్చు పెడేస్తారు. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని అన్ని విమర్శలు చేసిన 1,250 నుంచి 2,000 కోట్ల రూపు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. బహుశా దానికి 10 రెట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు వచ్చేసాయి, ఉపాధి వచ్చేసింది. కాబట్టి ఇది రాయలసీమలో పెడుతున్న రాయలసీమకి ఎంత అడ్వాంటేజో రాష్ట్రానికి కూడా జీఎస్టీ రూపంలో కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కావచ్చు, పరిశ్రమల ద్వారా ఉపాధిలో కావచ్చు పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయి. ఆ రకంగా అది రాయలసీమ సమగ్రాభివృద్ధికి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కూడా ఈ పారిశ్రామిక విధానం అనేది రావడం, దానికి రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కృషికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం యాడ్ కావడం అనేది చాలా ఎర్లీగా ఎక్స్పోజ్ కావడానికి ఇది మంచి అవకాశంగా చూడాలి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చూడాలి అంటే ఒక రాయలసీమలో 2 పరిశ్రమల నగరాలు ఏర్పాటు చేయడాన్ని ఏం నేర్చుకోవాలా? ఖచ్చితంగా ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా, నేను రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం ఉంటాను కాబట్టి అమరావతి అనగానే ఒక నెగిటివ్ ద్వారా కొంతమంది కనపడవచ్చు. మళ్ళీ నేను గుర్తు చేయదలుచుకుంది ఏంటంటే ఒక్కొక్క ప్రాంతానికి ఉన్నటువంటి సహసిద్ధమైనటువంటి అనుకూల అంశాలు సంబంధం లేకుండా రాజకీయాల నిర్ణయాలు చేస్తే అది కాదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎవరన్నా చాలా గట్టి ప్రయత్నం దేని మీద చేస్తున్నారు, రాజధాని పైన చేస్తున్నారు, తప్పేం లేదు, వాళ్ళ అభిప్రాయం చేసుకోవచ్చు. కానీ దాంట్లో 10% కూడా దీనికి ప్రయత్నం చేయలేదు ఏ ప్రభుత్వాలు. కానీ ఇది సక్సెస్ అయింది, అక్కడ సక్సెస్ కాలేదు. కారణం ఏంటి? దీని ప్రభుత్వాలు ఏం చేయాలి? మీరు రాజధానిగా సరే 3 రాజధానుల అమరావతి లేకపోతే విశాఖపట్నం అని అయిపోయింది, మీరు మ్యాండేట్ తీసుకున్నారు, మీరు చెప్పారు ఎలక్షన్ ముందే సింగిల్ రాజధాని పెట్టుకోండి, అసెంబ్లీ సెక్రటరీ అన్నీ పెట్టుకోండి, హైకోర్టు కూడా పెట్టుకోండి. అంతవరకు దాన్ని పరిమితం చేసి మీరు నవనగరాల పేరుతో ఉపాధి, విద్య, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తే అది సక్సెస్ కాదు. ఈ 2 అనుభవాలు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2 పారిశ్రామిక వాళ్ళు రాష్ట్రానికి కేటాయిస్తే ఇంకొక చోట పరిశ్రమలు పోవు. ఇంకా రాబోయే పరిశ్రమలన్నీ ఓరవకల్లు, కొప్పర్తి, శ్రీ సిటీ, ఇంకా విశాఖపట్నం వస్తాయి. ఇవి తప్ప ఇంకొక కొత్త చోట పరిశ్రమలు రావు. కాబట్టి దీని మీదనే ఫోకస్ పెట్టి ఇంకా దీనికి వాటర్ కావాల్సిన సదుపాయాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయి.
అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్గా అమరావతి పెట్టుకోండి, ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధి ప్లస్ పరిశ్రమలు రాష్ట్రం పోతాం. ఈ చేంజ్ చేసుకోకుండా మేము అక్కడ కూడా పారిశ్రామికంగా ఆడే చూసుకుంటాం అంటే నిధులు లేవు, నీళ్లు ఉన్నాయి కానీ వాతావరణ సమతుల్యత లేవు, అన్నిటికన్నా నుంచి భూమి లేదు. ఈ పెద్ద సమస్య. భూమి ఇక్కడ విస్తారంగా ఉంది. ఉదాహరణకు తిరుపతి నుంచి నెల్లూరు కాదు, ఈ వెంకటగిరి, సూలూరుపేట, గూడూరు ఇవన్నీ లెక్కేసుకుంటే 2 లక్షల ఎకరాలు ఉంది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమి ఉంది. దీనికి ఉన్న జనరల్ అడ్వాంటేజ్ ఇదే. రెండోది, ఒకవేళ కొన్ని చోట్ల ఇంకొక తమాషా కూడా ఏముందంటే, ప్రకాశం జిల్లా వరకు ఇది మనం రాయలసీమ వరకు ఫారెస్ట్ హైయెస్ట్ ఉంది. మనకు 20% ఎంతో ఉండాల్సిన ఫారెస్ట్ ఇక్కడ 30% కూడా ఉంది. కొన్ని చోట్ల అవసరమైతే డీఫారెస్ట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఎసులుబాటు రాయలసీమలోనే ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చిన్న చేంజ్ చేసుకొని రాజధాని విషయంలో మీరు అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ దాన్ని పరిమితం చేయండి. ఇండస్ట్రియల్, ఐటీ ఇట్లాంటివన్నీ విశాఖపట్నం, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కొప్పర్తి, ఓర్వకలు చేసుకోగలిగితే అద్భుతంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, ఇటు వైజాగ్, ఉత్తరాంధ్రలో వైజాగ్ కానీ, రాయలసీమలో కర్నూలు, కడప, అట్లే హిందూపురం, వీటిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వము అందుకు తగ్గ మౌలిక సౌకర్యాలు, సదుపాయాలు కల్పించి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని పురుషోత్తమ అన్న మాటల ద్వారా మనకు అర్థం చేసుకోవచ్చు. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. థ్యాంక్ యూ.